రైతుల పక్షాలు నిలబడి న్యాయ పోరాటం చేస్తున్న నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ పై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలని రైతులు సిజావుద్దీన్ నాగుల్ మీరా అన్నారు. పెదవడ్లపూడి పార్టీ కార్యాలయంలో జలీల్తో కలిసి వారు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చెనకాకాని గ్రామంలో సర్వే నెంబర్ 182, 181లో 10 ఎకరాల 27 సెంట్లు భూమి ఉన్నది. అది ముక్తుం మొహిద్దీన్ గారు గుంటూరు సబార్డినేట్ కోర్టులో ఆక్షన్ ద్వారా 1920 సంవత్సరంలో కొనుగోలు చేసి మరి ముక్తుం మొహిద్దీన్ గారు చనిపోయినాక వారి కుమారులు కొడుకులు మరి జిల్లా కోర్టుకు వెళ్ళి జిల్లా కోర్టులో మరి గెలిచి అదేవిధంగా మరి హైకోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ భూమిని 2017 డిసెంబర్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ భూమిని 3 సంవత్సరాలు లీజుకు తీసుకుంటే ఆనాడు నేను ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి మరి ఆనాడు ఈ భూమి ముస్లింలది, ఈ భూమి ముస్లింలకు సంబంధించిన భూమి, ఇది మీరు రద్దు చేసుకోండి అని ఆనాడు టీవీలలో పేపర్లలో ప్రకటనలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ లీజుని రద్దు చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ మధ్య కాలంలో జిల్లా కోర్టులో హైకోర్టులో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినాక అక్కడ ఉన్న చెనకాకాని గ్రామంలో ఉన్న యార్లగడ్డ సుబ్బారావు గారు కోర్టులో మరి జిల్లా కోర్టులోనే ఓడిపోయారు. వారంతా కూడా భూమి కబ్జాదారులు, భూమికి సంబంధించి కబ్జాదారులు, వాళ్ళు అడంగల్లో పేర్లు ఎక్కించుకున్నారు. నిజమైన రైతులు వీళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు దాదాపుగా 1982 నుంచి కూడా 1982 నుంచి 2021 వరకు దాదాపుగా 43 సంవత్సరాలు పోరాడి మరి గెలిచి ఆ భూమిని నాకు 5 కోట్ల రూపాయలకు అమ్మారు. 5 కోట్ల రూపాయలలో మరి 2023 డిసెంబర్లో ఈ యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారితో పాటు 5గురు నా వద్ద 1 కోటి రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ గత నెల 29వ తారీఖున 50 లక్షల రూపాయలు రొక్కంగా 5 కోట్లకు మాట్లాడుకొని 1.5 కోటి రూపాయలు ముస్లిమ్స్కి, అటు యార్లగడ్డ సుబ్బారావు యొక్క వారసులకి నేను 1.5 కోటి భూమి ఇచ్చినాక నేను రిజిస్ట్రేషన్కి రమ్మంటే ఆ భూమికి మేము అగ్రిమెంట్లు చేయలేదు, అవి ఫోర్జరీ అగ్రిమెంట్లు, నువ్వు మమ్మల్ని మోసం చేసావని మంగళగిరి రూరల్ పిఎస్లో మరి నా పైన అక్రమ కేసు బనాయించారు. మనకి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి నారా లోకేష్ గారు కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ ఈ భూముల మీద మాకు న్యాయం చేయండి అని ముస్లింల ద్వారా పార్టీ ఆఫీసుకు కూడా వెళ్ళి నేను అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వటానికి కృషి చేశా. మంగళగిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పేరుతో మా ముస్లింల భూములను ఆక్రమించుకొని కబ్జా చేసి మరి మా మీదే అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టడం, మరి నారా లోకేష్ గారు పేరు చెప్పి మమ్మల్ని జైల్లో కనీసం కలవకుండా చీకటి జైల్లో నిర్బంధించడం ఎంతవరకు సబబు అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. స్థలాలు ఉన్నాయి కదా, ఈ స్థలాలన్నీ మాయేనండి. ఈ మా కేసుకి సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ అయిపోయింది. ఈ స్థలాలు మొత్తం మా మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పి అమ్ముకుంటున్నారు చాలా మంది. దీంట్లో ఏంటంటే ఈ షేక్ జలీల్ గారు మాకు హెల్ప్ చేయడానికి ఉంచున్నారు. ఇప్పుడు వాళ్ళ మీదే కేసు పెడుతున్నారండి. దయచేసి నారా లోకేష్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. ఉన్నాయండి. ఇవి మావి. మేము ఏంటంటే జలీల్ గారిని అమ్మమ్మని చెప్పేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాం. మేము అతని మీదే కేసు బనాయించి అతనికి కొంచెం కష్టపెట్టిస్తున్నారు. ఈ స్థలాలు మావి. కోర్టు కూడా ఈ జిల్లా కోర్టులో కూడా మేమే గెలిచాం, హైకోర్టు కూడా మేమే గెలిచాం. కోర్టు మాకే డిక్లేర్ చేసింది ఈ స్థలాలు మావి. మనులా